మనం నిన్న డిటర్మినెంట్స్ లో కొన్ని సినాప్సిస్ చెప్పాం. ఒకసారి అవి రివైజ్ చేసుకుంటూ ఈరోజు లెసన్కి వెళ్దాం. నిన్న మనం గుర్తు చేసిన ప్రాపర్టీస్ ఐడియా ఉన్నాయా? డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు డెట్ ఏ ట్రాన్స్పోజ్, డెట్ ఆఫ్ ఏబి డెట్ ఏ ఇంటూ డెట్ బి, డెట్ ఆఫ్ ఏబి డెట్ ఏ ఇంటూ డెట్ బి. ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ అని చెప్పి చెప్పుకున్నాను నేను. డెట్ ఆఫ్ కేఏ కే పవర్ ఎన్ ఇంటూ డెట్ ఏ. సపోజ్ మీకు A3/3 మ్యాట్రిక్స్ ఇస్తే డెట్ ఆఫ్, ఓకేనా, A3/3 మ్యాట్రిక్స్ కి డెట్ ఆఫ్ సపోజ్ డెట్ ఆఫ్ 5A అన్నారు. మీరు ఎంత రాయాలి చెప్తుంది? 5³ ఇంటూ డెట్ ఏ అని రాయాలి. అసలు వచ్చింది ఎంత రాయాలి? 5³ ఇంటూ డెట్ ఏ రాయాలి. ఎందుకు? ఆర్డర్ 3 కాబట్టి 5³ రాసి డెట్ ఏ అని రాయాలి. సపోజ్ డెట్ ఆఫ్ 2A అన్నారు అనుకోండి, ఆర్డర్ 3 కాబట్టి 2³ ఇంటూ డెట్ ఏ రాయాలి. నిన్న కూడా గుర్తు చేసాం. ఓకే, నేను దీని నుంచి ఇది గుర్తుపెట్టుకోమన్నాం. ఆర్డర్ ఎంత? 3 అని చెప్పాం. ఆర్డర్ 3 ఉన్నప్పుడు దాని వాల్యూ A - B ఇంటూ B - C ఇంటూ C - A. ఇది ఆర్డర్ ఎంత వచ్చింది? ఇది ఆర్డర్. దీనికి డిగ్రీ ఎంత వచ్చింది అంటే 4 వచ్చింది. డిగ్రీ ఎంత వచ్చింది? 4. డిగ్రీ 4 వస్తున్నప్పుడు A - B ఇంటూ B - C ఇంటూ C - A తోడుగా ఏం రావాలి? A + B + C రావాలి. ఓకేనా? ఇక్కడ మళ్ళీ బొరకెక్కించింది గట్టిగా 111 ABC A² B² C². ఇక్కడ 111 ఉంది, మళ్ళీ ABC ఉంది. A³ B³ C³. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి 111 A² B² C² A³ B³ C³. ఇంత ముందర ఉండే రెండిట్లోనూ లాస్ట్ కాలంలో ఉన్న రెండు ఇక్కడికి వచ్చేటప్పటికి సెకండ్ కాలం థర్డ్ కాలంలోకి వెళ్ళిపోయినాయి. దీని డిగ్రీ ఎంత వస్తుందంటే 5 వచ్చింది. ఇంకా ఫస్ట్ అయితే A - B ఇంటూ B - C ఇంటూ C - A. నెక్స్ట్ది A + B + C ఇంటూ అని వచ్చింది. ఇప్పుడు AB + BC + CA ఇంటూ A - B ఇంటూ B - C ఇంటూ C - A. అలాగే నిన్న కూడా చెప్పుకున్నామండి, డెట్ వాల్యూ కనుక 0 కనుక అయితే సింగులర్ అని, అదర్వైజ్ అయితే నాన్ సింగులర్ అని చెప్పుకున్నాం. డెట్ వాల్యూ 0 అయితే సింగులర్, అదర్వైజ్ నాన్ సింగులర్. ఇక్కడ వరకు నిన్న చెప్పుకున్నామండి. ఈరోజు కంటిన్యూషన్ చూద్దాం. ప్రాబ్లమ్స్కి వెళ్దాం. రాయండి అమ్మా, ఫస్ట్ సమ్ రాసుకోండి. మా డిటర్మినెంట్స్ అమ్మా ఒకసారి జాగ్రత్తగా నిన్న మీకు పెట్టిన వీడియోస్ కూడా మీరు ఒకసారి మనం చూసుకోవచ్చు, యూట్యూబ్లో వస్తున్నాయి కాబట్టి. రాసుకోండి, సమ్ రాసుకోండి. ఇఫ్ A ఈజ్ ఈక్వల్ టు α² 5 మైనస్ ఆల్ఫా, డెట్ ఆఫ్ A/10 ఈజ్ ఈక్వల్ టు 1024, దెన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు డాష్. గివెన్ కండిషన్ ఒకసారి రాసుకోండి జాగ్రత్తగా. గివెన్ డెట్ ఆఫ్ A/10 ఈజ్ ఈక్వల్ టు 1024. మీకు ఎప్పుడు కూడా ఒక ప్రాపర్టీ ఏం చెప్తుందంటే, డెట్ ఆఫ్ A/n అని డెట్ A/n అని రాయొచ్చు, డెట్ A/n అని రాయొచ్చు. దట్ ఎంప్లాయిస్ డెట్ A/10 is equal to 1024. ఇప్పుడు మీరు డెట్ ఏ వాల్యూ ఎంతో చెప్పాలి. మీరు డెట్ ఆఫ్ A/10 డెట్ ఏ వాల్యూ ఎంతో చెప్పాలి. దీని డిటర్మినెంట్ చెప్తారా? డిటర్మినెంట్ అంటే తెలుసుకో, 2/2 మ్యాట్రిక్స్ కి AD - BC మైనస్ α³ రాయండి జాగ్రత్త. -α³ -25. ఇది డిటర్మినెంట్ వాల్యూ. హోల్ పవర్ 10 is equal to 10024. మీకు 10024 మీద మీకు ఒక ఐడియా ఉండాలి ఎప్పుడు కూడా. 2/10 10024 అంటే ఈ బేస్ కనుక ఎంత అయితే సరిపోయింది అంటారు? ఆల్ఫా వాల్యూ కావాలంటే 2 అయితే సరిపోతుంది. ఓకేనా? కాబట్టి -α³ -25 ఏం చేద్దాము? 2కి ఈక్వల్ చేద్దాం. అప్పుడు
మీకు ఆల్ఫా క్యూబ్ ఎంత వచ్చింది? -27 వచ్చింది. అంటే ఆల్ఫా క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు -3 హోల్ క్యూబ్. అంటే ఇప్పుడు ఆల్ఫా వాల్యూ ఎంత వస్తుంది? -3 వస్తుంది. మీకు 2 స్క్వేర్ నుంచి 2 పవర్ 10 వరకు ఇప్పుడు ఉపయోగపడుతూ ఉంటాయి. 2 స్క్వేర్ 4, 2 క్యూబ్ 8 అట్లా జాగ్రత్త చదువుకుంటూ వెళ్ళిపోతుంటే 2 పవర్ 10 ఎప్పుడు వచ్చింది? 1024. ఇట్లాగా ఈ ఫండమెంటల్ కూడా ఉపయోగపడింది. అది మనం వాడుకున్నాం, వచ్చేసి నోట్ చేసుకున్నాం జాగ్రత్త. Det A whole power 10 equal to 1024. Det A whole power 10 రాయొచ్చు. పవర్ 10 1024. ఈ రెండు ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ రాసుకోవాలి. నాతో పాటు ప్యారల్ గా రాసుకోండి, ఈజీగా ఉంటుంది. ఇంటర్ రాసుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం అన్ని ప్రాపర్టీసే. మ్యాట్రిసెస్ అంటే డెఫినేషన్స్ ప్రాపర్టీస్ మీదే ఉంటాయి సమ్స్. ఎవరికైతే ప్రాపర్టీస్ డెఫినేషన్స్ మీద గ్రిప్ ఉంటుందో ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. మ్యాట్రిసెస్ నుంచి మినిమం 2 బిట్స్ ఇస్తారు ఎంసెట్ లో. A and B are 2 square matrices, and A and B are 2 square matrices with det A is equal to 5. Det A is equal to 5. And det of B transpose into A transpose is equal to -15. Then det B is equal to dash. Okay, given conditions రాసుకుందామా? Given det A వాల్యూ ఎంత ఇచ్చాడు? 5. Det of B transpose into A transpose equal to -15. Det B calculate చేయమంటారు. మీ అందరికి తెలుసు ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఎంత అయితే బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. కాబట్టి ఇప్పుడు దీన్ని ఏ రకంగా రాయొచ్చు? రాయండి మీరు కూడా, నాతో పాటు. ఏబి హోల్ ట్రాన్స్పోజ్ అని రాయొచ్చు. -15. మళ్ళీ మీకు ఇంకో ప్రాపర్టీ తెలుసు. det ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ అన్నా det అన్న ఒకటని చెప్పి తెలుసు. దిస్ ఈజ్ నథింగ్ బట్ det ఆఫ్ ఏబిని రాయాలి. ఇంటూనే రాయండి చెప్తా. -15. దట్ ఎంప్లాయిస్ మీకు det ఆఫ్ ఏబి అంటే కూడా తెలుసు మీకు ప్రాపర్టీలో. det A ఇంటూ det B ఈక్వల్ టు -15. det A వాల్యూ ఎంత? 5 ఇంటూ det B ఈక్వల్ టు -15. det B ఈజ్ ఈక్వల్ టు -3. ఇక్కడ ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఏంటి? ఏబి బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏబి ట్రాన్స్పోజ్. det ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ అన్న det A అన్న ఒకటే. ఇట్లాగా det B వాల్యూ వచ్చేసింది. కంప్లీట్ అయినట్టు అంతే. మాకు చాలా జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? వచ్చేవాళ్ళు రోజు జాగ్రత్తగా కాన్స్టెంట్గా రండి, బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అండి రాయండి. ఇఫ్ ఒమేగా ఈజ్ ది రూట్ ఆఫ్ ద ఈక్వేషన్, దీని డబ్ల్యూ అని చదవకూడదు, ఒమేగా ఈజ్ ది రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ x plus 1 by x plus 1 is equal to 0. If w is the root of the equation x plus 1 by x plus 1 is equal to 0, then det of 1 plus omega 1 plus omega plus omega square 3 4 plus 3 omega 5 plus 4 omega plus 3 omega square 6 plus 6 comma 9 plus
6 ఒమేగా 11 ప్లస్ 9 ఒమేగా ప్లస్ 6 ఒమేగా స్క్వేర్ ఇది క్యాల్కులేషన్ అడుగుతున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ యాక్చువల్గా దీన్ని పట్టుకొని ఈ లెటర్ని పట్టుకొని ఒమేగా అన్న. దానికి ఒక రీజన్ ఉందండి ఒమేగా అంటానికి. ఒమేగా అనేది మనకి కాంప్లెక్స్ నెంబర్స్ లో వస్తూ ఉంటుంది. మనం కన్సిడర్ చేద్దాం గివెన్ ఈక్వేషన్ x ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0 కన్సిడర్ చేద్దాం. దీని ఇక్కడ x ని ఎల్సిఎం తీసినప్పుడు ఎంత వస్తుందంటే x ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 అంటే x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0. దీని యొక్క రూట్స్ ని దీన్ని క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీలో 1 ఓకేనా. మనకి క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీలో మనకి ఇది వచ్చింది x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0 రూట్స్ అంటే x ఈజ్ ఈక్వల్ టు ఒమేగా కామ ఒమేగా స్క్వేర్ అని. ఓకేనా. x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0 యొక్క రూట్స్ ఏంటి ఒమేగా కామ ఒమేగా స్క్వేర్. మీకు అమ్మనే ఒమేగా క్యూబ్ 1 అని 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే 0 అన్న ప్రాపర్టీ గుర్తు రావాలి. ఇప్పుడు గివెన్ డేట్కి వెళ్దాం, గివెన్ ఎక్స్ప్రెషన్కి వెళ్దాం. ఈక్వల్ టు డెట్ ఆఫ్ రాస్తున్నారుగా 136 1 ప్లస్ ఒమేగా అట్లాగా ఉంచండి, 4 ప్లస్ 3 ఒమేగా కూడా అలాగే ఉంచండి, 9 ప్లస్ 6 ఒమేగా 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎంత వస్తుంది 0 వచ్చింది. దీంట్లో చూడండి నేను ఏం చేస్తున్నానంటే ఇవ్వండి 5 ప్లస్ 4 ఒమేగా ప్లస్ 3 ఒమేగా స్క్వేర్ ని నేను దీన్ని వదిలేస్తున్నాను. ఇక్కడ నుంచి 1 పక్క పంపిస్తున్నాను, 4 3 ఒమేగా పక్క పంపిస్తున్నాను. ఓకేనా. 3 ఒమేగా స్క్వేర్ పక్కకు పంపించేసేస్తాను. ఒమేగా 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ తీసేద్దామని 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ తీసేద్దామని 2 ఒమేగా స్క్వేర్ అదంతా వచ్చింది. 1 వదిలిపెట్టాను ఒమేగా స్క్వేర్ పెట్టాను, అదంతా 0 అయిపోతుంది. ఓకేనా. ఇంకా దీని సింప్లికేషన్ ఇంకా కావాలని అనుకుంటే 4 ప్లస్ 3 ఒమేగా ప్లస్ 2 ఇంటూ ఒమేగా స్క్వేర్ ప్లస్ లో -1 మైనస్ ఒమేగా రాద్దాం. మొత్తం మీద ఫైనల్గా ఎంత వచ్చింది 4 మైనస్ 2 2 3 ఒమేగా మైనస్ 2 ఒమేగా ఎంత వచ్చింది మైనస్ ప్లస్ ఒమేగా వచ్చింది. నెక్స్ట్ 11 ప్లస్ 9 ఒమేగా ప్లస్ 6 ఒమేగా స్క్వేర్ ప్లస్ ఎంత రాయొచ్చు అనుకున్నాం ఒమేగా స్క్వేర్ ప్లస్ లో -1 మైనస్ ఒమేగా రాసినప్పుడు 11 మైనస్ 6 ఎంత వచ్చింది 5. 9 మైనస్ 6 ఒమేగా ఎంత వచ్చింది 3 ఒమేగా. ఓకే నాకు వరకు ఇప్పుడు చూడండి దీన్ని మీరు 0 చేయొచ్చు, ఈ ఎలిమెంట్ 0 చేయొచ్చు. R2 goes to R2 minus 3R1. R2 goes to R2 minus 3R1. ఈ ఎలిమెంట్ ని 0 చేయొచ్చు, దీని 6 ప్లేస్ సపరేట్ చేయొచ్చు. R3 goes to R3 minus 6R1. ఓకే జాగ్రత్త చెప్తారా. నెక్స్ట్ పేజీకి వెళ్తున్నా నేను. ఫస్ట్ రో యాసిడ్కి రాయండి, చెప్పండి మీరు డేట్ ఆఫ్. ఓకే లేకపోతే ఎక్కడే రాస్తున్నాను చూడండి. డేట్ ఆఫ్ 1 ప్లస్ ఒమేగా 0. దీంట్లోంచి దీన్ని తీర్థమల్ పేరు సపరేట్ చేసినప్పుడు 0 వచ్చింది. దీన్ని తీర్థమల్ పేరు సపరేట్ చేసినప్పుడు 3 ఒమేగా క్యాన్సిల్ అయిపోయి 4 మైనస్ 3 1 వచ్చింది.
ఇది జీరోనే కాబట్టి యాజ్ ఈజ్ వచ్చింది 2 ప్లస్ ఒమేగా. నెక్స్ట్ దీన్ని 6 వన్ ప్లేస్ సపరేట్ చేసినప్పుడు 6 మైనస్ 6 0. 6 ఒమేగా క్యాన్సిల్ అయిపోయింది. 9 మైనస్ 6 3. ఇది జీరోనే కాబట్టి ఇది యాజ్ ఈజ్ ఉండిపోతుంది. 5 ప్లస్ 3 ఒమేగా. ఓకేనా? దీని వాల్యూ చూడండి. ఇంకా ఈ కాలం ప్రకారం ఎక్స్పాండ్ చేసినప్పుడు 1 ఇంటూ ఈ రో ఈ కాలం వదిలేయండి, 6వ కాలం వదిలేయండి. ఓకేనా? 6వ కాలం వదిలేయండి. ఏమా ఈ సబ్ట్రాక్షన్ వాల్యూనా? ఇది దీంట్లోంచి దీన్ని 3తో మల్టిప్లై సపరేట్ చేయాలి. ఈ సెకండ్ రో దీన్ని 3తో మల్టిప్లై చేసి ఇది సపరేట్ చేయాలి. ఇది మిడిల్ లో R2 ఇది. దీన్ని 3తో మల్టిప్లై చేసి సపరేట్ చేయాలి. 3 మైనస్ 3 0. దీన్ని 3తో మల్టిప్లై చేసినప్పుడు 3 ప్లస్ 3 ఒమేగా కదా. 3 ఒమేగా మైనస్ 3 ఒమేగా 0 అయిపోయింది. 4 మైనస్ 3 1 అవుతుంది. ఇది 0 కాబట్టి దీని ఎఫెక్ట్ ఏముంటుంది, యాజ్ ఈజ్ ఉండిపోయింది. సేమ్ అట్లాగే ఇది కూడా. దీన్ని ఎక్స్పాండ్ చేసినప్పుడు ఈ రో ఈ కాలం ప్రకారం ఎక్స్పాండ్ చేసినప్పుడు ఈ రో ఈ కాలం వదిలేయండి. దీన్ని తీసి మర్చిపోయండి. 5 ప్లస్ 3 ఒమేగా మైనస్ దీన్ని తీసి మర్చిపోయండి. 6 ప్లస్ 3 ఒమేగా. ఈ 3 ఒమేగా మైనస్ 3 ఒమేగా క్యాన్సిల్ అయిపోయింది. 5 మైనస్ 6 అంతా మైనస్. ఆన్సర్ మైనస్. రాసుకోండి జాగ్రత్తగా. మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ప్రాపర్టీ అండి. ఒమేగా మీద ఉన్న ప్రాపర్టీస్ గుర్తించుకుంది ఒకసారి. ఎప్పుడైనా x² ప్లస్ x ప్లస్ 1 0 యొక్క రూట్స్ ఎప్పుడు కూడా ఒమేగా ఒమేగా స్క్వేర్ అవుతాయండి. ఒమేగా ఒమేగా స్క్వేర్ దీని ప్రాపర్టీస్ లో ఒమేగా క్యూబ్ ఇప్పుడు 1 అవుతుంది. 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎంత వస్తుంది, 0 వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. నోట్ చేసుకోండి. ఇఫ్ నోట్ చేస్తున్నారా? ఇఫ్ A1, A2, up to so on A9 are in GP. A1, A2, up to so on A9 are in GP. Then log of A1, log of A2, log of A3, log of A4, log of A5, log of A6, అట్లాగా log of 8, log of A9 వరకు రాయండి. That value is equal to dash. సొల్యూషన్ A1, A2, A9 అవన్నీ కూడా జీపీలో ఉన్నాయంటే A1, A2, A9 ఈ సబ్జెక్టులన్నీ ఆర్ఏ జీపీ అన్నాడు ఉంటే కామన్ రేషియోస్ అన్ని ఈక్వల్ అవుతాయి. కామన్ రేషియోస్ అన్ని కూడా ఈక్వల్ అవుతాయి. కామన్ రేషియోస్ అన్ని కూడా ఈక్వల్ అవుతాయి. సమ్ స్మాలర్ అనుకోండి. సే కామన్ రేషియోస్ ఈక్వల్ కాబట్టి గివెన్ డేట్కి మనం అప్లై చేయాలంటే A2/A1 వచ్చేట్టుగా అప్లై చేసుకోవాలి. అంటే మనం ఏం చేయాలంటే A2/A1 రావాలంటే ఈ కాలం నుంచి ఈ కాలం సపరేట్ చేస్తే ఆ A2/A1 వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే A3/A2 వస్తే బాగుంటుంది. కాబట్టి ఈ కాలం నుంచి ఈ కాలం సపరేట్ చేద్దాం. కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చేద్దామంటే ఇక్కడ C2 goes to C2 minus C1 అనే ఆపరేషన్ అప్లై చేద్దాం. గివెన్ డేట్కి C3 goes to C3 minus C1 C2 అప్లై చేద్దాం. అంటే ఫస్ట్ కాలం మనం ఏమి చేంజ్ చేయట్లా. యాజ్ ఈజ్గా రాద్దాం ఫస్ట్ కాలంని. log A1, log A2, A4, లాగథమ్ ఆఫ్ A7. ఇప్పుడు సెకండ్ కాలంలో చూడండి, దిస్ మైనస్ దిస్ అన్నప్పుడు
లాగ్ ఏ మైనస్ లాగ్ బి, లాగథమ్ ఆఫ్ ఏ బై బి వచ్చింది, లాగథమ్ ఆఫ్ A2 బై A1 వచ్చింది. లాగథమ్ ఆఫ్ A2 బై A1 అంటే లాగ్ ఆర్. ఇది కాలం, ఇది ఫస్ట్ సెకండ్ కాలం, ఇది ఫస్ట్ కాలం, దిస్ మైనస్ దిస్. ఈ కాలం నుంచి ఈ కాలం సపరేట్ చేస్తున్నాం. లాగథమ్ ఆఫ్ A2 మైనస్ లాగ్ A1, log A2 minus log A1. That is nothing but logarithm of A2 by A1. That is nothing but a log R. అట్లాగే ఈ కాలం మొత్తం కూడా ఏమొచ్చింది, లాగ్ ఆర్ వచ్చింది. అట్లాగే దిస్ తీసేసినప్పుడు కూడా సేమ్ అలాగే మా రాస్తూ వినండి. లాగ్ ఆర్, లాగ్ ఆర్, లాగ్ ఆర్. ఈ రెండు ఏంటి, ఐడెంటికల్ రోస్, ఐడెంటికల్ కాలమ్స్. ఈ రెండు కూడా ఐడెంటికల్ కాలమ్స్ కాబట్టి డెట్ వాల్యూ ఎంత వచ్చింది, 0 వచ్చింది. C1 C2 ఈజ్ ఐడెంటికల్ టు ఏనా C3. ఐడెంటికల్ ఉన్నప్పుడు డిటర్మినెంట్ వాల్యూ ఏమవుతుంది, 0. నోట్ చేసుకోండి జాగ్రత్త. సమకెళ్దాం. మీరు ఎవరైతే వింటున్నారో ఫ్రెండ్స్ అందరూ చెప్పండి అమ్మా. చక్కగా యూట్యూబ్ లో కూడా చూసుకునే అవకాశం ఉంది. కాన్స్టెంట్ గా అండి, చాలా యాక్యురేట్ గా జరుగుతుంది క్లాసెస్ అన్ని కూడా. నెక్స్ట్ సమ్కి వెళ్దాం. ఓకే, జాగ్రత్త అండి. ఈ సమ్ ఒకటి కొంచెం డిఫికల్టీగా ఉంది. ఇఫ్ f of x is equal to that of cos of x plus a plus b, sin of x plus a plus b, 10 cos of x plus b plus c, sin of x plus b plus c, 10 cos of x plus c plus a, sin of x plus c plus a. అన్ని 10 ఉన్నాయండి. ఇక్కడ మనము ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం లో మనం ఏం చేయాలంటే, నోట్ చేసుకున్నట్టేనా, దీని డెట్ వాల్యూ x మీద డిపెండ్ అవ్వదు అనుకోండి. అప్పుడు f of x ఏమవుతుందంటే కాన్స్టెంట్ ఫంక్షన్ అవుతుంది. ఈ డిటర్మినెంట్ వాల్యూ x మీద డిపెండ్ అవ్వదు అని చెప్పగలిగితే కానీ f of x ఏమైంది, కాన్స్టెంట్ ఫంక్షన్ అవుతుంది. కాన్స్టెంట్ ఫంక్షన్ అవుతున్నప్పుడు ఈ వాల్యూ ఎంత అయితే వచ్చింది, ఈ వాల్యూ కూడా అంతే వచ్చి దాని వాల్యూ ఆన్సర్ ఎంత అయితే 0 అవుతుంది. కాబట్టి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లో ఈ f of x అనేది కాన్స్టెంట్ ఫంక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటూ ఉంటుంది. x మీద డిపెండ్ అవ్వకపోతే f of x కాన్స్టెంట్ అవుతుంది, అతను ఎంతైనా అడగచ్చు వాల్యూ. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఈ కాలంలో అన్ని 10కి ఈక్వల్ అయినాయి అంటే ఈ 2 ఎలిమెంట్స్ మనం ఏం చేయాలి, 0కి ఈక్వల్ చేస్తాను ట్రై చేయాలి. కాబట్టి అప్లై చేయండి. R2 goes to R2 minus R1, R3 goes to R3 minus R1. చేద్దామా, R2 goes to R2 minus R1, R3 goes to R3 minus R1 చేద్దామా. అప్పుడు ఎంత వచ్చి చెప్పండి, f of x is equal to ఫస్ట్ కాలం అలాగే ఉంచేసేయండి, cos of x plus a plus b, sin of x plus a plus b,
10. నెక్స్ట్ దీంట్లో దీన్ని సపరేట్ చేద్దాం. దీంట్లో దీన్ని సపరేట్ చేస్తున్నప్పుడు కాస్ సి మైనస్ కాస్ డి అప్లై చేయాలి. కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములా గుర్తుకుందా? కాస్ సి మైనస్ కాస్ డి, కాస్ సి మైనస్ కాస్ డి మైనస్ 2 sin c plus d by 2 sin c minus d by 2. Cos c minus cos d minus 2 sin c plus d by 2 sin c minus d by 2 minus 2 sin c plus d by 2 ఎంత వచ్చింది? c plus d by 2 c plus d by 2 2x plus 2b plus a plus c by 2. దీన్ని కొంచెం అడంగా రాద్దాం. ఓకేనా? ఓకే, minus 2 sin c plus d by 2 into sin c minus d by 2. c minus d అన్నప్పుడు ఓకేనా, దీంట్లో సపరేట్ చేస్తున్నాం. c minus d x క్యాన్సిల్ అయిపోయింది, p క్యాన్సిల్ అయిపోయింది, c minus a by 2. నెక్స్ట్ దీని కూడా అదే cos c minus cos d, cos c minus cos d minus 2 sin 2x plus 2x ఇది 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 2a b plus c by 2 into sin of దీంట్లో సపరేట్ చేసినప్పుడు x పోయింది, a పోయింది, ఎంత వచ్చింది? b minus 3 b minus c by sin of x plus a plus b sin c minus sin d. ఈసారి దీంట్లో సపరేట్ చేసినప్పుడు sin c minus sin d, sin c minus sin d అంటే 2 cos c plus d by 2 sin c minus d by 2 cos c plus d by 2 ఇందాకలాగే 2x 2b plus a plus c by 2 into sin of ఇంత ముందలాగే c minus a by 2 sin of c minus a by 2. నెక్స్ట్ sin c minus sin d 2 cos c plus d by 20 వచ్చేస్తే 2x plus 2a plus b plus c by 2 into sin of b minus c by b minus c నేనా? దీంట్లో దీన్ని ఇందాక కూడా దీంట్లో దీని కదా సపరేట్ చేయాల్సింది, మీరు దీంట్లో దీన్ని కదా సపరేట్ చేయాల్సింది. x మైనస్ ఏ పోయింది, సి మైనస్ బి, ఇక్కడ కూడా సి మైనస్ బి రాసుకోవాలి, సి మైనస్ బి బై 2, ఇక్కడ కూడా సి మైనస్ బి బై 2 రాసుకోవాలి. 10 0 0. జాగ్రత్తగా గమనిస్తే ఈ రోలో నుంచి సైన్ ఆఫ్ సి మైనస్ ఏ బై 2 ఇంటూ సైన్ ఆఫ్ సి మైనస్ ఏ బై 2 కామన్ అయిపోయింది. ఓకేనా? మీరు గమనించండి ఒకసారి జాగ్రత్తగా, నేను ఒకేసారి రాస్తాను. 2 ఇంటూ సైన్ ఆఫ్ సి మైనస్ ఏ బై 2 ఇంటూ ఈ కాలంలో ఈ రోలో నుంచి ఎంత వెళ్ళిపోయింది? 2 ఇంటూ సైన్ ఆఫ్ సి మైనస్ బి బై 2 వెళ్ళిపోయింది. ఓకేనా? ఇంకెంత మిగిలిపోయింది రెడ్ లోపల? కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్
2x plus 2b plus a plus c by 2 sin of minus sin of 2x plus 2a plus b plus c by 2 sin of x plus a plus b ఇక్కడ cos of మిగిలిపోయింది 2x plus 2b plus a plus c by 2 cos of 2x plus 2a plus b plus c by 2 10 కావాలంటే 10 కూడా బయటకి తీయచ్చు సరే అట్లా ఉంచినా పర్లేదు 0 0 2 into 2 4 into sin of c minus a by 2 into sin of c minus d by 2 ఇంటూ ఇప్పుడు ఈ కాలం ప్రకారంగా ఎక్స్పాండ్ చేద్దాం ప్లస్ 10 ఇంటూ ఈ రో ఈ కాలం పోతే దీన్ని దీంతో వేయాలి జాగ్రత్త చెప్తారా ఏ ఫార్ములా లాగా వస్తుందో చెప్తారా ఈ రో ఈ కాలం వదిలేసినప్పుడు ఏడి మైనస్ బీసీ అప్లై చేసినప్పుడు ఇక్కడ ముందు చూడండి మైనస్ ప్లస్ అయిపోయింది sin a cos b minus cos a sin b sin a cos b sin a cos b minus cos a sin b sin of ఎంత చూడండి ఏడి మైనస్ బీసీ అప్లై చేసినప్పుడు దీంతో పడిపోయాలి దీంతో పడిపోయాలి దీంతో పడిపోయేసినప్పుడు మైనస్ ఏమైపోయింది ప్లస్ అవుతుంది కాబట్టి నిర్మాలు పెట్టా sin a cos b minus cos a sin b sin of sin a cos b minus cos a sin b sin a cos b minus cos a sin b sin of a minus b sin of a minus b a minus b sin of sin a cos b minus cos a sin b sin of a minus b వెయిట్ ఏమవుతుందంటే ఈ సబ్ట్రాక్షన్ ఈ 2x పోతుంది కాబట్టి దీని మీద దిస్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ దిస్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ ఎప్పుడైతే ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ మీద డిపెండ్ అవుదో ఈ వాల్యూ బోత్ సేమ్ అవుతాయి దిస్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ అనడం వల్ల ఎఫ్ ఆఫ్ 2019 ఎంత అయితే వచ్చిందో ఎఫ్ ఆఫ్ 2020 కూడా అంతే వచ్చింది కాబట్టి ఈ వాల్యూ ఎంత అయితే అవుతుందో సపోజ్ ఇప్పుడు మీకు కావాల్సిన వాల్యూ ఇదే కదా సపోజ్ ఫస్ట్ వాల్యూ సమ్ కే అయితే నెక్స్ట్ వాల్యూ కూడా సమ్ కేనే అవుతుంది జీరో అయిపోతుంది కాబట్టి పర్టికులర్ ప్రాబ్లం చూసినప్పుడు మనకి బాగా లెంతీగా అనిపిస్తుంది చూడంగానే కానీ కొంతవరకు మనం గెట్ చేయొచ్చు ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అప్పుడు అది కాన్స్టెంట్ ఫంక్షన్ వచ్చే అవకాశం ఉందని చెప్పి మనం గెట్ చేయొచ్చు ట్రిగ్నోమెట్రీలో కూడా అంతే ఫార్ములాలు అనేప్పటికీ ఇప్పుడు కూడా ఇంపార్టెంట్ ట్రిగ్నోమెట్రీ ఫార్ములా ఒకటి కాన్స్టెంట్గా చదువుకుంటూ ఉండాలి కంప్లీట్ అయినట్టేనా అందది ఏం లేదు 2 zeros ఈక్వల్ చేసి ఏం చేసాము ఎక్స్పాండ్ చేసాం నెక్స్ట్కి వెళ్దాం the maximum value of the determinant రాయండి the maximum value of the determinant of the matrix the maximum value of the determinant of the matrix దీని డెట్ వాల్యూ అడుగుతున్నాడు రాయండి డెట్ ఆఫ్ ఏం అడుగుతున్నాడు 1 plus sin square x cos square x 4 sin 2x sin square x 1 plus cos square x
4 sin 2x sin square x cos square x 1 plus 4 sin 2x. ఈ డెట్ వాల్యూకి మ్యాక్సిమం వాల్యూ అడుగుతున్నాడు. ఎప్పుడు కూడా ఈ టైప్ ఆఫ్ డిటర్మినెంట్స్ లో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎంత అయితే ఉందో ఇక్కడ కూడా అంతే ఉంది, ఇక్కడ ఎంత అయితే ఉందో ఇక్కడ కూడా అంతే ఉంది. ఎప్పుడు కూడా ఉన్నప్పుడు ఇక్కడ చాలా సమ్స్ వస్తూ ఉంటాయండి. ఇక్కడ ఈక్వల్ అవుతూ ఇక్కడ ఈక్వల్ అవుతున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ ఎలిమెంట్ ని జీరో చేయాలి, అట్లా ఈ ఎలిమెంట్ ని కూడా జీరో చేయాలి. అప్పుడు ఎక్స్పాండ్ చేస్తే ఈజీగా వచ్చింది. ఈ ఎలిమెంట్ ని జీరో చేయాలంటే R1 goes to R1 minus R2. చెప్పండి మీరు కూడా R1 goes to R1 minus R2. R2 goes to R2 minus R3. రాయండి మీరు అయినా ఆపరేషన్ రాయండి. R1 goes to R1 minus R2. R2 goes to R2 minus R3. గుర్తుపెట్టుకోండి, ఈ రెండు ఈక్వల్గా ఉండి ఈ రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు ఏ లెక్కని ఆపరేషన్ అప్లై చేయండి. డెట్ ఆఫ్ 1 plus sin square x. ఓకే, అప్లై చేయాలిగా, R1 అనే చేంజ్ చేయాలిగా, R1 అనే చేంజ్ చేయాలిగా. R1 goes to R1 minus R2గా. దీంట్లో దీన్ని సపరేట్ చేసినప్పుడు sin square x పోయింది, 1 మిగిలిపోయింది. దీంట్లో దీన్ని సపరేట్ చేసినప్పుడు -1 వచ్చింది. దీంట్లో దీన్ని సపరేట్ చేసినప్పుడు 0 వచ్చింది. నెక్స్ట్ R2 goes to R2 minus R3. దీంట్లో దీన్ని సపరేట్ చేసినప్పుడు 0 వచ్చింది. 1 -1 sin square x cos square x 1 plus 4 sin 2x. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పాండ్ చేయండి. ఈ రూల్ ప్రకారంగా ఎక్స్పాండ్ చేస్తారా? 1 into 20 కాలం అదేంటి 1 plus 4 sin 2x plus cos square x. నెక్స్ట్ మైనస్ అంటే ప్లస్ అయిపోయింది. +1 into 20 కాలం అదేంటి 0 - plus sin square x. That is equal to 1 plus 4 sin 2x plus cos square x plus sin square x అంతా 1. 2 plus 4 sin 2x. sin 2x యొక్క రేంజ్ అక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటుంది? -1 to 1 ఉంటుంది. మీకు మ్యాక్సిమం వాల్యూ కావాలంటే 1 రాసుకుంటే టోటల్గా మ్యాక్సిమం వాల్యూ వచ్చింది. మ్యాక్సిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2 plus 4 into 1. 1 రాయాలి. ఈ సైన్ వాల్యూస్ -1 నుంచి 1 వరకు ఉంటాయి కదా, 1 రాస్తే 2 plus 4 వచ్చి 6, అదే మ్యాక్సిమం అవుతుంది. అతను అడిగింది మ్యాక్సిమం ఒకటే అడిగేది. కంప్లీట్ అవుతుందా? చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవచ్చమ్మా. మామూలుగా జాగ్రత్తగా వినేవాళ్ళు, 3 క్లాసెస్ వినేవాళ్ళు జాగ్రత్తగా యూజ్ చేసుకోవచ్చు. చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఎప్పుడో మేము ఒక దగ్గర 98 నుంచి చెబుతున్నాం లెసన్స్. నేను చాలా సంవత్సరాలు చెప్తున్నాం. ఎవరైతే చూస్తున్నారో మీ ఫ్రెండ్స్కి చెప్పండి, వింటూ ఉంటే వస్తూ ఉంటాయి ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా. నెక్స్ట్ సమ్కి వెళ్దాం. రాయండి. ఇఫ్ డెట్ ఆఫ్ ఏ క్యూబ్ a power 4 రాస్తున్నారా? ఏ క్యూబ్ a power 4 b cube b power 4
C cube C power 4 is equal to K into A minus B into B minus C into C minus A. Then K is equal to dash. ముందు LHS కన్సిడర్ చేయండి. Det of ABC A cube B cube C cube A power 4 B power 4 C power 4 that is equal to నేను ఈ రోలో నుంచి ఏ కామన్ చేస్తున్నాను, ఇక్కడ నుంచి బి తీస్తున్నాను, ఇక్కడ నుంచి సి తీస్తున్నాను. 1 A square A cube 1 B square B cube 1 C square C cube. మీకు సినాప్సిస్ లో ఇచ్చాను. దీని వాల్యూ గుర్తుకుందా? డిగ్రీ ఎంత? ఇది 5. డిగ్రీ 5 ఉన్న వాల్యూ ఎంత అవుతుంది? AB ప్లస్ BC ప్లస్ CA ఇంటూ A మైనస్ B ఇంటూ B మైనస్ C ఇంటూ C మైనస్. కాబట్టి కంపారిజన్ లో అడుగుతున్న ఈ K వాల్యూ ఎంత ఈక్వల్ అవుతుంది? ఇది వదిలేసేయండి, ఇది వదిలేసి మిగతా అంతా K కింద ఈక్వల్ చేయండి. therefore K is equal to ABC into AB plus BC plus CA. ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్ ఉంది. అంటే మీరు సినాప్సిస్ స్టార్టింగ్ లో చెప్పిన సినాప్సిస్ ని కంపల్సరీ చదువుకోవాలి. దాన్ని బేస్ చేసుకుని ఇచ్చిన సమయం. కాబట్టి ఏ టైప్ ఆఫ్ సినాప్సిస్ మీద ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడో అవి ఇవ్వడం జరిగింది. ఎక్కువ ఇంపార్టెంట్ సినాప్సిస్ ఏదైతే ఇచ్చాడో అవన్నీ ఇవ్వడం జరిగింది. కదా నెక్స్ట్ సమకెళ్ళి ఇది కొంచెం జాగ్రత్త చేసుకోవాలండి. if A not equal to P, రాయండి. B not equal to Q, C not equal to R, and det of first రాయండి జాగ్రత్తగా. P BC P plus A Q plus B to C A P R is equal to 0. Then P by P minus A plus Q by Q minus B plus R by R minus C is equal to dash. దీని యొక్క న్యూమరికల్ వాల్యూ అడుగుతుందండి. చూడండి, దీన్ని డైరెక్ట్ మెథడ్ కూడా చేయొచ్చు, లేకపోతే ఒక న్యూమరికల్ వాల్యూ అడుగుతున్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ డెట్ వాల్యూ ఎంత రావాలి? 0 రావాలి. అంటే నేనేం చేశానంటే ఈ 3 జీరోలు తీసేసుకున్నా. P 0 తీసుకున్నా, B కూడా 0 తీసుకున్నా, C 0 తీసుకున్నా. అప్పుడు ఏమైంది? డెట్ వాల్యూ ఏమైంది? 0 వచ్చినట్టేగా. ఈ రో మొత్తం 0 అయితే డెట్ వాల్యూ 0నే కదా. ఇప్పుడు నేనేమన్నా అంటే ఇంకొక గివెన్ కండిషన్కి వెళ్తున్నా. P అనేది దేనికి ఈక్వల్ అవ్వకూడదు? ఏకి ఈక్వల్ అవ్వకూడదు. మీకు నచ్చింది చెప్పండి. Pకి ఈక్వల్ అవ్వకుండా చెప్పండి ఏని. P 0 తీసుకున్నాం కదా, ఏ చెప్పండి మీరు. ఏదో చెప్పండి, మీకు నచ్చిన వాళ్ళు చెప్పుకోండి. 2 తీసుకుంటారా? తీసుకోండి. P అనేది Qకి ఈక్వల్ అవ్వకూడదు. చెప్పండి, Q చెప్పండి ఈసారి. 1. C అనేది Rకి ఈక్వల్ అవ్వకూడదు. R ఎంతో చెప్పండి. తీసుకుంటారా? తీసుకోండి. గివెన్ కండిషన్స్ అన్ని జరిగినాయిగా. డెట్ వాల్యూ ఖచ్చితంగా ఏమైంది? 0 వచ్చింది. ఎందుకు? ఫస్ట్ రో మొత్తం 0 తీసుకున్నాం. అదే గివెన్ కండిషన్స్ అప్లై చేసేటప్పుడు ఇవి తీసుకున్నాం. ఇట్లాగ ఎవరు ఎన్ని తీసుకున్నా కానీ దీని వాల్యూ ఒకటే వచ్చింది. ఇప్పుడు
గివెన్ ఎక్స్ప్రెషన్కి వెళ్దాం, వాల్యూకి వెళ్దాం. రాయండి, మీరే చెప్పండి. పీ బదులు ఎంత? 0/something 0. నెక్స్ట్ క్యూ వాల్యూ 1 క్యూ వాల్యూ 1, క్యూ వాల్యూ 1/1 - 0. ఆర్ వాల్యూ 3/3 - 0. ఇది 1 వచ్చింది, ఇది కూడా 1 వచ్చింది. 1 + 1 ఎంత? 2. దీని ఆన్సర్. మామూలుగా అయితే దీన్ని మామూలుగా ఇట్లాగా న్యూమరికల్ సబ్స్టిట్యూషన్ కాకుండా ఆపరేషన్స్ అప్లై చేసి చేయొచ్చు. మీకు నచ్చినట్టు తీసుకోండి, గివెన్ కండిషన్స్ యాక్చువల్ చేసినట్టుగా. మీరు ఎలా సబ్మిట్ చేసిన ఆన్సర్ ఒకటే వచ్చింది. మీకు ఎంత తీసుకున్నా ఒకటే వచ్చింది, చేసుకుని చూసుకున్న తర్వాత. గివెన్ కండిషన్స్ మటుకు సాటిస్ఫై అవ్వాలి. ఇక ఎప్పుడైనా ఐడియా రాకపోతే ఇలా గెట్ చేస్తాను, ట్రై చేయొచ్చు. ఈ లెక్కను డైరెక్ట్ మెథడ్ కాకుండా ఇలా ఎందుకు చూస్ చేసుకున్నామంటే, డైరెక్ట్ మెథడ్ చేయాలంటే ఒక పర్టికులర్ ఆపరేషన్స్ ముందుగా తెలిసి అప్లై చేస్తూ ఉండాలి, లేకపోతే రాదు అది. మీరు ఈ ప్రాబ్లం చేస్తుంటేనే ఆ పర్టికులర్ ఆపరేషన్స్ వస్తాయి. ఇంతకుముందు చేసి ఉండకపోతే ఆ పర్టికులర్ ఆపరేషన్ గుర్తుకు రావు. అందువల్ల నేనేం చెప్తున్నా అంటే, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఇలా ఆలోచించండి, వచ్చే అవకాశం ఉంటుంది. ఎంసెట్లు ఇస్తారు ఇలాంటి, ఇన్నాళ్ళుగా మెయిన్స్ ఎవరు ఎంసెట్లు అయితే ఇస్తానికి ఛాన్స్ ఉంటుంది. ఇట్లా గెట్ చేసి 1 or 2 సమ్స్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం వెళ్దాం. ఓకే, ఇప్పుడు మనం డిటర్మినెంట్స్ వరకు కొన్ని ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ గుర్తు చేసాం. ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ప్రాపర్టీ మీద ఏదైతే గుర్తు చేసామో వాటి మీద కొన్ని మోడల్స్ వచ్చేట్టుగా డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ పార్ట్కి వెళ్దాం. దీంట్లో మ్యాట్రిసెస్ లో ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్, ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్, మ్యాట్రిసెస్ లోని థర్డ్ పార్ట్కి వెళ్దాం. మార్క్ ఈజీగా తెచ్చుకోవచ్చండి మ్యాట్రిసెస్ నుంచి, కొంచెంలో కొంచెం జాగ్రత్త ప్రాపర్టీస్ మీద గ్రిప్ ఉంటే ఆన్సర్లు వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఫస్ట్ ప్రాపర్టీ చూడండి. ఏ ఇంటూ ఏ ఇన్వర్స్, ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఎంత వచ్చింది? ఐఏ వచ్చింది. యూనిట్ మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ ఎంత వచ్చింది? ఐకి ఇన్వర్స్ ఐఏ వచ్చింది. నెక్స్ట్ ఏ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ ఎంత వచ్చింది? ఏ. మీరు రీసెంట్ గా చూస్తే ఎక్కువగా ఈ ఇన్వర్స్ ప్రాపర్టీస్ మీద లెక్కలు, కాబట్టి ఇన్వర్స్ ప్రాపర్టీస్ అనేది బాగా ఇంపార్టెంట్. మామూలుగా అయితే ఏ ఇన్వర్స్ డిటర్మినెంట్ అంటే అందరూ ఏం చేస్తారంటే ఏ ఇన్వర్స్ కనుక్కున్న తర్వాత డిటర్మినెంట్ కడుతూ ఉంటారు. లేదు, ఏ ఇన్వర్స్ డిటర్మినెంట్ అంటే 1/30 వేస్తే సరిపోయింది. ఏ ఇన్వర్స్ డిటర్మినెంట్ అంటే 1/30 వేస్తే సరిపోయింది. నోట్ చేసుకున్నట్టేనా? ఐకి ఇన్వర్స్ ఐ, ఏ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ ఏ, డెట్ ఆఫ్ ఏ ఇన్వర్స్ 1/30. చక్కగా అడవులు లేకుండా నోట్స్ రాసుకున్నట్టు చెప్తున్నామండి. రాసుకున్నట్టేనా అందరూ? దేవుడు రాసుకుంటే చాలు, మొత్తం రాయక్కల. మొత్తం రాస్తున్నారేమో, ఇది 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 రాస్తుంది, మొత్తం రాస్తున్నామేమో ఇంకా. ఇది 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 రాస్తుంది, అండర్లైన్ చేసింది రాస్తుంది. నెక్స్ట్ లాస్ట్ ఇది ఒకటి రాయండి చాలు, బాగా ఇంపార్టెంట్. ఇందాక మీకు కనుక ఇంత ముందు చూపించినట్టు ఏబి ఓల్ ట్రాన్స్పోజ్ అంటే బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ లాగా ఏబి ఓల్ ఇన్వర్స్ ఎంత అవుతుందంటే బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ అవుతుంది. మీకు ఇంత ముందు ఏబి ఓల్ ట్రాన్స్పోజ్ ఇచ్చింది, బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఇక్కడ కూడా అంతే, ఏబి ఓల్ ఇన్వర్స్ బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్. నెక్స్ట్ పాయింట్,
కేఏ హోల్ ఇన్వర్స్. ఇక్కడ కూడా మీకు కంపారిజన్ ఉంటుంది. కేఏ హోల్ ట్రాన్స్పోజ్, కేఈ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఇక్కడ మటుకు కేఏ హోల్ ఇన్వర్స్ అంటే కేకి ఇన్వర్స్ వచ్చింది, ఏకి ఇన్వర్స్ వచ్చింది. కేకి ఇన్వర్స్ అంటే స్కేలార్కి ఇన్వర్స్ అంటే 1/k అని అర్థం. ఏ ఇన్వర్స్ అంటే 1/a కాదు. కేకి ఇన్వర్స్ అంటే 1/k, ఎందుకంటే ఇది స్కేలార్ కాబట్టి. ఏకి ఇన్వర్స్ అంటే 1/a అని అనుకున్నారు, అవదు. మ్యాట్రిక్స్ ఇన్వర్స్ ఎలా కట్టాలంటే ఇది ఫార్ములా ఇస్తుంది. మ్యాట్రిక్స్ ఇన్వర్స్ కట్టాలంటే ఫార్ములా వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు adjoint A by that A. Adjoint A by that A. Very very important one. A inverse is equal to adjoint A by that A. Next. మీకు 2/2 మ్యాట్రిక్స్ కి ఇన్వర్స్, 2/2 మ్యాట్రిక్స్ కి ఇన్వర్స్ ఈజీగా గుర్తుకుండిపోయింది. 1/AD మైనస్ BC. డిటర్మినెంట్ వాల్యూ ఎంత? AD మైనస్ BC. కింద డిటర్మినెంట్ వాల్యూ రాయాలి డినామినేటర్ లో. అడ్జాయింట్ మ్యాట్రిక్స్ 2/2 మ్యాట్రిక్స్ అడ్జాయింట్ మ్యాట్రిక్స్ ఏమైందంటే దీని ఏని ఇంటర్చేంజ్ చేసి రెండింటికి సైన్ చేంజ్ చేయాలి. ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేసి రెండింటికి సైన్ చేంజ్ చేయాలి. మనం ఎలా చెప్పాం కదా, కొంతమందికి ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేసి ఈ రెండింటికి సైన్ చేంజ్ చేస్తుంటారు. మళ్ళీ తర్వాత 2 days తర్వాత మారుతుంటారు. ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేసి ఏం చేయాలి? ఈ రెండింటికి సైన్ చేంజ్ చేయాలి. అయితే పొరపాటు పడుతూ ఉంటారు, జాగ్రత్త చూసుకొని. ఏ ఇన్వర్స్ 1/AD మైనస్ BC రాసి అడ్జాయింట్ మ్యాట్రిక్స్ వచ్చినప్పటికీ ఈ రెండింటి చేంజ్ అవుతే ఈ రెండింటికి సైన్ చేంజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మీకు ఇది స్టాండర్డ్ మ్యాట్రిక్స్ ఇది. నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ పాయింట్ చూడండి. ఇఫ్ ఏ ఆఫ్ ఆల్ఫా కాజ్ ఆల్ఫా సైన్ ఆల్ఫా 0 సైన్ ఆల్ఫా, చిన్న కరెక్షన్, కాజ్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా పెట్టుకోండి. కాజ్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా 0 సైన్ ఆల్ఫా కాజ్ ఆల్ఫా 0 0 0 1. కాజ్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా 0 సైన్ ఆల్ఫా కాజ్ ఆల్ఫా 0 0 0 1. ఈ మ్యాట్రిక్స్ ఇన్వర్స్ అడిగితే ఆల్ఫా వన్ చోట మైనస్ ఆల్ఫా రాసి వెళ్ళిపోయింది. ఇది ఇట్లా ఇస్తేనే, మళ్ళీ ఇలాంటివి వేరే ఇస్తే ఆల్ఫా ప్లస్ మైనస్ ఆల్ఫా రాసేస్తూ ఉంటారు. మీరు డైరెక్ట్ గా రాయకుండా చెక్ చేసుకోండి కొంచెం. ఒక సంవత్సరం ఇలాంటివి వేరేది ఇచ్చాడు, మీకు ఇన్వర్స్ కట్టకుండానే డైరెక్ట్ గా గుర్తుపెట్టుకున్నారు. ఇది గుర్తుపెట్టుకోమనేది దీని వరకు ఇచ్చినప్పుడే గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటిది ఏది ఇచ్చినా కానీ ఆల్ఫా ప్లస్ మైనస్ ఆల్ఫా వచ్చింది అని అనుకోకండి. దీని వరకు ఆల్ఫా ప్లస్ లో మైనస్ ఆల్ఫా వచ్చింది. చాలా మంది పిల్లలు ఇది గుర్తుపెట్టుకుంటున్నారని చెప్పి ఒకసారి ఏం చేశారు, దీన్ని జస్ట్ ఇక్కడ మళ్ళీ ఎట్లాగే ఇచ్చేసేసి ఎలిమెంట్ మార్చాడు. దానికి కూడా అందరు పిల్లలు చేయకుండా ఏం చేశారు, ఇన్వర్స్ కనుక్కుంటున్న ప్రాసెస్ ప్రకారం ఇన్వర్స్ ఎట్లా కనుక్కోవాలి? adjoint A by that A కనుక్కోవాలి. కనుక్కోకుండా ఏం చేశారు, తొందరగా చేసేద్దాం, ఆల్ఫా ప్లస్ మైనస్ ఆల్ఫా పెట్టేద్దాంలే అని చెప్పి పెట్టేసి చేశారు. తప్పిపోయింది, మొత్తం తప్పిపోయింది. కాబట్టి ఈ పర్టికులర్ స్టాండర్డ్ గా దీనికి ఇచ్చినప్పుడు మాత్రమే దీనికి ఇన్వర్స్ మ్యాట్రిక్స్ ఏమైంది, ఆల్ఫా ప్లస్ లో మైనస్ ఆల్ఫా రాస్తే వచ్చింది. నోట్ చేసుకున్నట్టేనా? నెక్స్ట్ నెక్స్ట్ రైట్. A is equal to A0 0 0B0 0 0 C. ఇదేంటి డయాగ్నల్ మ్యాట్రిక్స్. ఇది డయాగ్నల్ ఎలిమెంట్ తప్పి మిగతా అన్ని జీరో. ఇప్పుడు డయాగ్నల్ మ్యాట్రిక్స్ కి ఇన్వర్స్ మ్యాట్రిక్స్ అడిగితే A is equal to A0 0 0B0 0 0 C. దీనికి ఇన్వర్స్ మ్యాట్రిక్స్ అడిగితే ఏమవుతుంది, డయాగ్నల్ ఎలిమెంట్స్ ని రెసిప్రోకల్ చేస్తే సరిపోయింది. 1/A 1/B 1/C. ఎప్పుడు పడితే అప్పుడు కాదు, డయాగ్నల్ ఎలిమెంట్స్ తప్పి మిగతా అన్ని జీరోలు అవుతున్నప్పుడు మాత్రమే దానికి ఇన్వర్స్ ఏమవుతుంది, డయాగ్నల్ ఎలిమెంట్స్ ఇన్వర్స్ చేస్తే సరిపోయింది. 1/A 0 0 1/0 0 0 1/C. ఓకే, నెక్స్ట్
చూడండి, హెచ్ జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు డెట్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్. ఒకసారి ఈ ప్రాపర్టీ గుర్తు తెచ్చుకుందాం. చూడండి, ఇందాక ఏ ఇన్వర్స్ ఎంత అని చెప్పాము, హెచ్ జాయింట్ ఏ బై డెట్ ఏ అని చెప్పాం. ఇక్కడ నుంచి ఓకేనా, హెచ్ జాయింట్ ఏ ఎంత వచ్చింది, హెచ్ జాయింట్ ఏ ఎంత వచ్చింది, డెట్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్. అదే రాసింది అక్కడ. మీరు దీంట్లో ఏది గుర్తు పెట్టుకోవాలన్నా దీనికి వెళ్ళొచ్చు. మీరు మీకు దేని ప్రూఫ్ కావాలన్నా దీనికి వెళ్ళి చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఆల్ ఏ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ హెచ్ జాయింట్ ఏ బై డెట్ ఏ. హెచ్ జాయింట్ ఏ అడిగాడు, గుర్తు తెచ్చుకోండి. బాగా ఇంపార్టెంట్, ఇది ఒకదాని గుర్తు పెట్టుకోండి. ఇక్కడ అడుగుతున్న మాటలు ఏది కావాలన్నా దీనికి వెళ్ళిపోయి ఇలా తెచ్చుకొని చేయటమే. దీన్ని ఏతో మళ్ళీ చేస్తే ఎంత వచ్చింది, ఏ ఇంటి హెచ్ జాయింట్ ఏ అన్నా, హెచ్ జాయింట్ ఏ ఇంటి ఏ అన్నా, డెట్ ఏ ఇంటూ గుర్తు పెట్టుకోండి. ఈజీగా గుర్తుకుంది. ఓకే, ఆర్డర్ ఎంత, ఎన్ బై ఎన్ ఆర్డర్. డెట్ ఆఫ్ హెచ్ జాయింట్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్. డెట్ ఆఫ్ హెచ్ జాయింట్ ఏ డెట్ ఏ హోల్ పవర్ n - 1. మ్యాట్రిక్స్ కాంటర్ n బై n అవుతున్నప్పుడు డెట్ ఆఫ్ హెచ్ జాయింట్ ఏ దీనికి డిటర్మినెంట్ వాల్యూ క్యాల్కులేట్ చేసినప్పుడు ఎంత వచ్చింది దాని వాల్యూ, డెట్ ఏ హోల్ పవర్ n - 1 వచ్చింది. బాగా ఇంపార్టెంట్. అదే నెక్స్ట్ వన్ కూడా రాయండి. ఇదేమో డెట్ ఆఫ్ హెచ్ జాయింట్ ఏ. నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి డెట్ ఆఫ్ హెచ్ జాయింట్ ఆఫ్ హెచ్ జాయింట్ ఏ. దాని వాల్యూ ఎంత వచ్చింది, డెట్ ఏ హోల్ పవర్ n - 1 హోల్ స్క్వేర్. ఇక్కడేమో డెట్ ఏ హోల్ పవర్ n - 1, ఇక్కడ డెట్ ఏ హోల్ పవర్ n - 1 హోల్ స్క్వేర్. ఇక్కడ అట్లాగా. హెచ్ జాయింట్ ఏ హోల్ ఇన్వర్స్ అన్నా, హెచ్ జాయింట్ ఆఫ్ ఏ ఇన్వర్స్ అన్నా ఒకటే. దాని వాల్యూ ఏ బై డెట్ ఏ అవుతుంది. మీరు ఈజీగా వచ్చింది. ఏ ఉండి ప్లేస్ ఎంత రాయాలి, ఏ ఇన్వర్స్ రాసి చూడండి, ఈజీగా వచ్చింది ఏ బై డెట్ ఏ. ఇది ఎప్పుడు మర్చిపోయారు అనుకోండి, ఏ ప్లస్ ఎంత రాయాలి, ఇక్కడ ఏ ఇన్వర్స్ రాయాలి. ఏ ప్లస్ ఏ ఇన్వర్స్ రాసి డెరివేషన్కి వెళ్ళండి, ఏ బై డెట్ ఏ అని వచ్చింది. కాబట్టి హెచ్ జాయింట్ ఆఫ్ ఏ ఇన్వర్స్ అన్నా, హెచ్ జాయింట్ ఏ హోల్ ఇన్వర్స్ అన్నా ఏ బై డెట్ ఏ, ఏ బై డెట్ ఏ. నోట్ చేసుకున్నట్టేగా. నెక్స్ట్ దానికి వెళ్దాం. హెచ్ జాయింట్ ఆఫ్ కేఏ మీకు ఎంతమంది చెప్పాను, ఏ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు హెచ్ జాయింట్ ఏ బై డెట్ ఏ. అక్కడి నుంచి హెచ్ జాయింట్ ఏ ఎంత వచ్చింది, డెట్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్. మీరు ఏ ప్లేస్ ఎంత రాయాలి, ఏఏ రాయాలి. ఏ ప్లేస్ ఎంత రాయాలి, ఏఏ రాయాలి. అప్పుడు డెట్ ఆఫ్ కేఏ, కేఏ హోల్ ఇన్వర్స్. డెట్ ఆఫ్ కేఏ అంటే మీకు ఇందులో చెప్పాను, కే పవర్ n ఇంటూ డెట్ ఏ అని. కేఏ హోల్ ఇన్వర్స్ అని చెప్పాం, కే ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ అని. ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ కే పవర్ n - 1 వచ్చింది ఇంటూ డెట్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే డెట్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే హెచ్ జాయింట్ ఏ. ఇట్లాగా వీటికి అన్నిటికీ కూడా డెరివేషన్ చేసుకుంటే ఈజీగా గుర్తుకుంటాయి. బాగా ఇంపార్టెంట్. హెచ్ జాయింట్ ఆఫ్ కేఏ ఏదైనా సింపులేనండి. ప్రాపర్టీ కొన్ని ఈజీగా గుర్తుకుంటాయి, కొన్ని డెరైవ్ చేసుకోవడం కూడా ఈజీయే. ఇది ఎందుకు డెరైవ్ చేశానంటే ఇక్కడ కే పవర్ n - 1 ఉంది. ఒక్కోసారి డౌట్ వచ్చింది, కే పవర్ n - 1 కే పవర్ n - 2 అని డౌట్ వచ్చింది. అందువల్ల దాన్ని ప్రూఫ్ చేయడం జరిగింది. హెచ్ జాయింట్ ఆఫ్ హెచ్ జాయింట్ ఏ ఇంత మొదలు చెప్పింది చూడండి, డెట్ ఆఫ్ హెచ్ జాయింట్ ఆఫ్ హెచ్ జాయింట్ ఏ. ఇదేంటి, హెచ్ జాయింట్ ఆఫ్ హెచ్ జాయింట్ ఏ అంటే ఇక్కడ ఏ ప్లేస్ ఎంత రాయాలి, హెచ్ జాయింట్ ఏ రాయాలి. ఏ ప్లేస్ ఎంత రాయాలి, హెచ్ జాయింట్ ఏ రాయాలి. ఇప్పుడు వచ్చే వాల్యూ ఎంత వచ్చింది, డెట్ ఏ హోల్ పవర్ n - 2 ఇంటూ ఏ వచ్చింది. నోట్ చేసుకోండి, ఇది ఒకటి నోట్ చేసుకోండి సార్, మొత్తం అక్కర్లా, స్టార్టింగ్ నుంచి అక్కర్లా. హెచ్ జాయింట్ ఆఫ్ హెచ్ జాయింట్ ఏ, హెచ్ జాయింట్ ఆఫ్ హెచ్ జాయింట్ ఏ డెట్ ఏ హోల్ పవర్ n - 2 ఇంటూ ఏ. నెక్స్ట్ అండి,
ఇది కూడా ఇంపార్టెంట్ అండి. మొన్న ఒకసారి చెప్పాను. ఇన్వర్స్ ఎక్కువ సార్లు ఉపయోగపడింది ఇది. 2/2 మ్యాట్రిక్స్ కి మొన్న కూడా గుర్తు చేశానండి. ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ బాగా ఉపయోగపడింది. ఒక 2/2 మ్యాట్రిక్స్ ఇది ట్రూ రిలేషన్ అండి. ఎప్పుడు కూడా ఏబిసిడి ఇది ఒక మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు ఏ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ డి ఇంటూ ఏడి మైనస్ బిసి ఇంటూ ఐ నల్ మ్యాట్రిక్స్ ఇచ్చింది. 3/3 మ్యాట్రిక్స్ ఇది ట్రూ రిలేషన్ అండి. ఇది 3/3 మ్యాట్రిక్స్ ఇది ట్రూ రిలేషన్ అండి. ఫస్ట్ ఇది రాశారు అందరూ. ఏబిసిడి then a square minus of a plus d into ad minus bc into I null matrix. A 3/3 matrix ఇది చూడండి. ఫస్ట్ లో ఫస్ట్ కాలం 1 1 A12 A13 A21 A22 A23. సెకండ్ రో థర్డ్ రో ఫస్ట్ కాలం, థర్డ్ రో సెకండ్ కాలం, థర్డ్ రో థర్డ్ కాలం. ఏ క్యూబ్ రాయండి ఫస్ట్ మైనస్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఇక్కడ సమ్ రాయండి ఇంటూ ఏ స్క్వేర్. ఏం ప్రకటిస్తున్నారో చూడండి. ఇది ఏం రాయాలి? ఏ క్యూబ్ మైనస్ ఆఫ్ ఏం చేయాలి? ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏం చేయాలి? యాడ్ చేసి ఏ స్క్వేర్ రాయాలి. తర్వాత ఏం చేయాలి? ఇదిగోండి ఈ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్ ఈ ఎలిమెంట్ ఉన్నారో ఈ కాలం వదిలేసి స్టేట్ కట్టాలి. నెక్స్ట్ స్టేట్ ఏమనుకున్నారు? ఇదిగో ఈ ఎలిమెంట్ ఉన్నారో ఈ ఎలిమెంట్ ఉన్న కాలం వదిలేయాలి, మిగతా దానికి స్టేట్ కట్టాలి. థర్డ్ డేట్ ఏమనుకున్నారు? ఈ ఎలిమెంట్ ఉన్నారో ఈ ఎలిమెంట్ ఉన్న కాలం వదిలేయాలి, దీనికి స్టేట్ కట్టాలి. ఇంటూ ఈసారి ఇక్కడ ఏ క్యూబ్ ఇక్కడ ఏ స్క్వేర్ కాబట్టి ఇక్కడ ఏ. ఆల్టర్నేటివ్ కూడా చూడండి, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ let A into I is equal to null matrix. Let A into I is equal to null matrix. చాలా వరకు ఇన్వర్స్ అంటే థర్డ్ పార్టీ వరకు కంప్లీట్ అయిపోయింది. గుర్తుకుంటుందా? ఇది ఎట్లా గుర్తుపెట్టుకోమన్నాను? ఈ ఎలిమెంట్ ఉన్నారో ఈ ఎలిమెంట్ ఉన్న కాలం వదిలేసి డెట్. సెకండ్ డెట్ ఏంటి? A22 ఎలిమెంట్ ఉన్నారో A22 ఎలిమెంట్ ఉన్న కాలం వదిలేసి డెట్. నెక్స్ట్ థర్డ్ డెట్ ఏంటి? A33 ఎలిమెంట్ ఉన్నారో కాలం వదిలేసి మిగతా డెట్. ఓకేనా? ఆల్టర్నేటివ్ గా ప్లస్ లో మైనస్ లో. దీని మీద ఒక ఎగ్జాంపుల్ సమ్ ఎలా ఉంటుందంటే, సపోజ్ ఇలా ఇచ్చారు అనుకోండి, 1 2 3 4 ఇచ్చారు. మీరు ఎమ్మటి రాయాలి ఈ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఈ రెండింటిని ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఎంత? రెండింటిని యాడ్ చేస్తే 5A. నెక్స్ట్ ఏం కట్టాలి? డెట్ కట్టాలి. డెట్ వాల్యూ ఎంత? 4 మైనస్ మైనస్ 2 మైనస్ ఇంటూ I ఇజ్ ఈక్వల్ టు నల్ మ్యాట్రిక్స్. 0 అనమాట నల్ మ్యాట్రిక్స్ అంటే. అట్లా వాడుకుంటే దీని నుంచి ఇన్వర్స్ కడతాం ఈజీ అవుతుంది. దీని నుంచి ఇన్వర్స్ అడుగుతూ ఉంటాడు. ఇలా ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి ఏ ఇన్వర్స్ వాల్యూ అడుగుతుంటాడు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ కామా ఇల్. అప్పుడు ఇన్వర్స్ తో మల్టిప్లై చేయాలి. ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ 5A ఇంటూ ఏ ఇన్వర్స్ మైనస్ 2 ఇంటూ ఇన్వర్స్ తో మల్టిప్లై చేసినప్పుడు యూనిట్ మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మల్టిప్లై చేసినప్పుడు అదే మ్యాట్రిక్స్ వచ్చింది. ఇక్కడ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఐ వచ్చింది. ఐ ఇంటూ ఏ మైనస్ 5I. ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ అంతా ఐ ఈక్వల్ టు 2A ఇన్వర్స్. ఇక్కడ నుంచి ఏ ఇన్వర్స్ వచ్చింది. ఏ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఏ మైనస్ 5I. చెప్పుకోవడానికి దీని నుంచి ఇన్వర్స్ అడిగాడు అనుకోండి, ఇలా ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి మీరు ఈ 2 రిలేషన్ రాసుకొని ఒక ఏ ఇన్వర్స్ మల్టిప్లై చేస్తే అప్పుడు కూడా ఏ ఇన్వర్స్ వచ్చింది. రాయండి, జాగ్రత్త రాసుకోండి. ఎగ్జాంపుల్ రాసుకుంటే రాసుకోండి. ఎగ్జాంపుల్ ఏ 1 2 3 4 ఎమ్మడే 2 రిలేషన్ రాయండి. ఏ ఇన్వర్స్ మల్టిప్లై చేయండి, ఏ ఇన్వర్స్ వచ్చింది. ఓకేనా?
A is equal to 1, 2, 3, 4. A square minus of రెండింటిని యాడ్ చేస్తే 5A. డెట్ వాల్యూ ఎంత వచ్చింది? 4 - 6 -2 వచ్చింది. -2 into I is equal to నల్ మ్యాట్రిక్స్. A ఇన్వర్స్ తో మల్టిప్లై చేసాం. ఓకేగా? ఇక జాగ్రత్తగా సినాప్సిస్ అన్ని గుర్తుకున్నాయా? మెయిన్ సినాప్సిస్ ఒకసారి గుర్తు చేయని అడిగితే చెప్తారా? A inverse is equal to A inverse of a matrix adjoint A by det A. A inverse is equal to adjoint A by det A. Det of adjoint A. Det of adjoint A. Det A whole power n-1. చూడండి ఒకసారి రాసుకున్న దాంట్లో. Det of adjoint A. Det A whole power n-1. అవునా? నెక్స్ట్ అట్లాగే బాగా ఇంపార్టెంట్ ఉంది ఇన్వర్స్ లో. ఏబి హోల్ ఇన్వర్స్ బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్. కేఏ హోల్ ఇన్వర్స్ కే ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్. ఇవల్ల బాగా ఇంపార్టెంట్. ఓకేనా? ఆ కేకి సంబంధించిన వాటిలో ఓకేనా జాగ్రత్త చూసుకోండి. డెట్ ఆఫ్ కేఏ గుర్తుకుందా? ఏ n/n మ్యాట్రిక్స్. డెట్ ఆఫ్ కేఏ గుర్తుకుందా? కే పవర్ అనేది డెట్ ఏ. కేఏ హోల్ ట్రాన్స్పోజ్ కే ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. కేఏ హోల్ ఇన్వర్స్ కే ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్. ఇలాగ కేతో సంబంధించి ఒకసారి నోట్ చేసుకోండి. నేను ఒకసారి చెప్పాను, ఇవి కూడా నోట్ చేసుకోండి ఒకసారి. ఈ బాగా ఇంపార్టెంట్. కేతో సంబంధించిన అన్ని కూడా ఒక చోట వస్తూనే ఉంటాయి, మరి మాట్లాడుతూ వస్తూ ఉంటాయి. డెట్ ఆఫ్ కేఏ కే పవర్ ఇంటూ డెట్ ఏ. కేఏ హోల్ ట్రాన్స్పోజ్ కే ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. కేఏ హోల్ ఇన్వర్స్ కే ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్. ఒక చోట వస్తుంది ఫైనల్ గా. ఓకే, ప్రాబ్లమ్స్ కదా రైట్ అమ్మా. A and B two non-singular matrices. A and B are two non-singular matrices. A and B are two non-singular matrices. A and B are two non-singular matrices. And det of AB is equal to det A into det B. ఇవన్నీ మనకు తెలిసిన ప్రాపర్టీసే. det of AB ఎంత? det A into det B నే. det of AB det A into det B నే. అట్లా ఏం అడుగుతున్నాడు? det A into det B B ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ అడుగుతున్నాడు. మిమ్మల్ని అడగనా నేను? ఏమడుగుతున్నాడు చెప్పండి? det A అడు det A అని సెంటెన్స్ రాశాడు, మీ సింబాలిక్ రాయండా. det A det B B ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్. చెప్తారు మీకు ఏం అప్లై చేయాలనిపిస్తుంది చెప్తారా మీరు? రెండు ప్రాపర్టీ ఏం అప్లై చేయాలనిపిస్తుంది మీకు? మీకు తెలిసిన ప్రాపర్టీ. ఏ ప్రాపర్టీ అప్లై చేయాలనిపిస్తుంది మీకు? ఏబి హోల్ ఇన్వర్స్ ఎంత? బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్. అట్లాగే det A into det B ని det of det A into det B ని det of AB అని రాయొచ్చు. det A into det B ని ఏం రాయొచ్చు? det A into det B ని det of AB అని రాయొచ్చు. ఈ రెండు ప్రాపర్టీ అప్లై చేయండి. det of AB ఎంత వచ్చింది? AB హోల్ ఇన్వర్స్. నాకు చెప్పండి, ఏ ఇన్వర్స్ అంటే ఎంత చెప్పండి ఒకసారి ఫార్ములా. adjoint A by det A. ఇప్పుడు చెప్పండి మీరు నాకు. det of AB ఏపీ హోల్ ఇన్వర్స్ అంటే చెప్పండి. ఏ ప్లస్ లో ఏబి వచ్చింది.
ఏ ప్లస్ లో ఏబి వచ్చింది. ఏబి ఓన్లీ వస్తుంది చెప్పండి దీని నుంచి. జాయింట్ ఆఫ్ ఏ ప్లస్ ఎందుకు, ఏ ప్లస్ లో ఏ ఇంటూ బి వచ్చింది. మీరు ఏ ప్లస్ లో కూడా ఏ ఇంటూ బి చెప్పండి. ఏబి బై ఆఫ్ ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఎంత వచ్చింది, జాయింట్ ఆఫ్ ఏబి వచ్చింది. అన్ని చూడండి ప్రాపర్టీసే కదా, నోట్ చేసుకోండి. ఇచ్చింది డెట్ ఏ ఇంటూ డెట్ బి, బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్, బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్, ఏబి ఓల్ ఇన్వర్స్, ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ నుంచి adjoint of AB by det AB. Det AB cancel. Complete అయినట్టేనా? నెక్స్ట్ సిస్టమ్కి వెళ్దాం. సిస్టమ్కి వెళ్దాం. ఓకే రాయండి. ఇఫ్ det of AB is equal to det A into det B, A is a non-singular matrix. Det of adjoint A ఏమడిగాడు, det of adjoint A చెప్పాలి మీరే. నేను ఇంతకుముందు చెప్పాను మీకు ప్రాపర్టీ కూడా చేసా. ఏ n/n మ్యాట్రిక్స్ కి det of adjoint A ఎంత గుర్తుకుందా? ఫర్ ఏ బై n/n మ్యాట్రిక్స్ కి det of adjoint A గుర్తుకుందా? ఫర్ ఏ n/n మ్యాట్రిక్స్ కి det of adjoint A గుర్తుకుందా? det ఎవరి పవర్ -1. ఇప్పుడు 3/3 మ్యాట్రిక్స్ అడుగుతున్నాడు. ఇది det of adjoint A. det of adjoint A 3/3 మ్యాట్రిక్స్ అడుగుతున్నాడు. n/n మ్యాట్రిక్స్ అయితే det ఎవరి పవర్ n-1. ఇంకెంత det ఎవరి పవర్ 3-1 అంటే det ఎవల్స్. చూడండి ప్రాపర్టీ గుర్తు చేసినట్టు నాకు చెప్పట్లేదు మీరు. det of adjoint A det ఎవరి పవర్ 3/3 మ్యాట్రిక్స్ అడిగాడు. డైరెక్ట్ గా ఫార్ములాని అడిగాడు. నెక్స్ట్ వన్ రాయండి. A is equal to 1 - 3 -2 1 3 3 2 -1, then A square into adjoint A. A square into adjoint A. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏళ్ళు అడుగుతున్నాడు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏళ్ళు అడుగుతున్నాడు. ఓకేనా? మీకేం తెలుస్తుంది చెప్పండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏలో పట్టుకోవాలి దీన్ని. మీకు adjoint A అంటే ఎంత రాయగలుగుతారా? ఏ ఇన్వర్స్ ఫార్ములా ఏంటి గుర్తు తెచ్చుకున్నా ఒకసారి.
హెచ్ జాయింట్ ఏ బై డెట్ ఏ. ఇక్కడ నుంచి ట్రై చేయండి, హెచ్ జాయింట్ ఏ రాయండి. డెట్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ అంతేనా? ఇక్కడ నుంచి ట్రై చేయనా, మొదలు పెట్టినా ఏ స్క్వేర్ ఇంటూ, మొదలు పెట్టండి మీరు కూడా. ఏ స్క్వేర్ ఇంటూ హెచ్ జాయింట్ ఏ అంటే చెప్పండి, డెట్ ఏ ఇంటూ స్కేలర్ కాబట్టి ముందుకు పంపించండి, ఏ స్క్వేర్ ఇంటూ ఏ ఇన్వర్స్. డెట్ ఏ ఇంటూ ఏ ఎట్లా ఉంచింది, ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ పక్క పక్కన రాయండి. ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే ఎంత? ఓయ్, ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ అయ్యి, ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఎంత అయ్యి, ఏ ఇంటూ అయ్యి ఏనే. మీకు డెట్ ఏ అనుకోండి, దీనికి డిటర్మినెంట్ వాల్యూ కనుక్కోండి చాలు. డెట్ ఏ అంటే ఎంత ఎక్స్పాండ్ చేయండి, ఈ రో ప్రకారంగా ఎక్స్పాండ్ చేయండి. 1 ఇంటూ ఈ రో ఈ కాలం మొదలైంది -1 -6 ప్లస్ 3 ఇంటూ ఈ రో ఈ కాలం మొదలైంది 2 - 9 ప్లస్ 2 ఇంటూ ఈ రో కాలం మొదలైంది -4 - 7 -7 ఇంటూ 3 -21 -7 ఇంటూ -14 నాకు తెలిసి -42 అనుకుంటున్నాను. ఇది -42 బట్ -42 ఇంటూ ఏ -42 ఇంటూ ఏ. చూడండి ఇన్ని ప్రాపర్టీస్. మీకు ఇవన్నీ కూడా ప్రాపర్టీస్ మీద ప్రీవియస్ లో అడిగిన ఎంసెట్ బిట్లు, మంచి మంచి బిట్లు ఉన్నాయి. మీరు నేను కూడా డిస్కస్ చేసుకున్నాం. మీరు చేస్తున్నప్పుడు బుక్ లో చేస్తున్నప్పుడు ఏదైనా ప్రీవియస్ ఇయర్స్ ఉన్న బుక్ ఒకటి కొనుక్కోవాలి. ఏదో ఒక పబ్లికేషన్స్ ప్రీవియస్ ఇయర్స్ ఉన్న ఒక బుక్ కొనుక్కోవాలి. దాంట్లో మీరు ఏం చేయాలి, ఫస్ట్ 2 years టార్గెట్ చేసుకొని ఫస్ట్ ఒక 2 years కంప్లీట్ చేయండి. లాస్ట్ ఇయర్ అంతకుముందు సంవత్సరం ఆ 2 years ఈ పర్టికులర్ టాపిక్ లో అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక 2 years మళ్ళీ చేయండి. అట్లా టాపిక్ వైజ్ గా, లేకపోతే ఒక ఇయర్ అవుతుంది అనుకో, ఒక ఇయరే చేసుకోవాలి. మీరు ఇక లాస్ట్ ఇయర్ లో అసలు ఏం అడిగాడు క్వశ్చన్స్, నేను చెప్పిన క్లాస్ నోట్ చేసుకుని లాస్ట్ ఇయర్ ఏం అడిగాడు చేసుకోవడం, మినిమం అలా చేసుకోవాలి. మీరు ఇయర్ని పెంచుకుంటూ వెళ్ళండి. లాస్ట్ ఇయర్ లో చేసినవి, అంతకుముందు ఇయర్ లో చేసినవి, అట్లాగా అంతకుముందు ప్రీవియస్ ఇయర్స్ వెళ్తూ ఉండండి. అది మీరు ప్రీవియస్ ఇయర్స్ లో ఉన్న క్వశ్చన్స్ అన్ని జాగ్రత్తగా చేసుకోవాలి. అర్థమవుతుందా? ప్రాపర్టీస్ బాగా చదువుకోండి, రన్నింగ్ నోట్స్ బాగా చేసి ప్రీవియస్ ఇయర్స్ లో క్వశ్చన్స్ మాక్సిమం క్వశ్చన్స్ చేసుకున్నా ట్రై చేయాలి. నిన్ను కూడా డిస్కస్ చేసాం మనం. మొత్తం మీద 14 hours దాకా తెచ్చుకుంటే 4 hours టీచింగ్ పోతే, 4 hours టీచింగ్ పోతే ఇంకొక 10 hours మీరు కంపల్సరిగా ప్రాక్టీస్ పెంచుకోవాలి. దాంట్లో 5 hours మ్యాథ్స్కి ఇవ్వాలి, 5 hours ఫిజిక్స్ కెమిస్ట్రీకి ఇవ్వాలి. మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఒక సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మ్యాథ్స్కి ఒక 6 hours దాకా ఇవ్వాలి స్టడీ అవర్ అనేది. మీరు చాలా మంది క్యాల్కులేటెడ్ గా చూసుకోండి. మేము చెప్తున్న దానికి మీరు చేసేదానికి పొందడం కదా. 1 hour కూడా చేయరు మీరు. నేను మ్యాక్స్ మినిమంలో 5 hours చేయమంటున్నాను. ఎక్స్ట్రా చేసుకోవచ్చు. 5 into 10 చేసుకున్న 50 sums అవుతాయి. మీ కెపాసిటీ మీరు ఇంక్రీజ్ అవుతూ ఉంటారు. ర్యాంక్ వస్తుందా ఏదో వస్తుందా అనేది పక్కన కాదు, ముందు వస్తుంది. మీరు ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత అయినా ఓకేనా, క్వాలిఫై మార్క్స్ వచ్చి ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాతనే ఉపయోగపడతాయి ఇవి మ్యాథ్స్. కాబట్టి రోజుకి ఆ విధంగా ఒక 5 hours వర్క్ చేయటం, కొన్ని బిట్ల వరకు ఆన్సర్లు వచ్చేది చేస్తే ఫర్దర్ స్టడీస్ కూడా బాగా మీకు ఒక స్టెబిలిటీగా ఉంటే బట్టి ఎవరైతే అందరూ చేయలేరు అలాగా, ఎవరైతే ఉంటారో ఫర్దర్ స్టడీలో గ్యారెంటీ ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది వాళ్ళకి. ఎవరైతే వర్క్ చేయకుండా తప్పించుకుంటూ ఉంటారో ఫర్దర్ స్టడీలో కూడా కనబడిపోయింది. కాబట్టి చక్కగా అప్పుడు చెప్తుందాన్ని విని, క్లాసులు విని ఒక స్టడీ అవర్స్ మొత్తం మీద మ్యాథ్స్ కెమిస్ట్రీ మొత్తం మీద 10 hours తెచ్చుకోవాలి. ఓకేనండి, నెక్స్ట్ టైంకి వెళ్దాం.
నెక్స్ట్ అండి రైట్. ఇఫ్ ఏ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ సాటిస్ఫై ద ఈక్వేషన్ ఏ క్యూబ్ మైనస్ 6a స్క్వేర్ ప్లస్ 7a మైనస్ 6i ఈజ్ ఈక్వల్ టు నల్ మ్యాట్రిక్స్. a cube minus 6a square plus 11a minus 6a is equal to null matrix. Then a inverse can be అన్నాడు అంటే ఎగ్జాక్ట్లీ కాదు అని అడుగుతుంది. అవ్వచ్చు. a inverse ఎంత అవ్వచ్చు? I/4 4 అయ్యా 3 అయ్యా I/3 ఏమి ఇచ్చారు చెప్పండి? a cube మైనస్ 6a స్క్వేర్ ప్లస్ 11a minus 6i is equal to null matrix. That implies చూడమ్మా నేను ఇక్కడ నుంచి a cube మైనస్ a స్క్వేర్ అని రాస్తున్నాను. మైనస్ 5a స్క్వేర్ పక్కన రాశా. ఇక్కడ న్యూమరికల్ వాల్యూ 5 మిగిలిపోయిందని 5a రాశా. 6a మిగిలిపోయింది. మైనస్ 6a రాశా. మీరు ఇక్కడ నుంచి a స్క్వేర్ కామన్ తీస్తే a మైనస్ అది కాదు a స్క్వేర్ కామన్ తీస్తే a స్క్వేర్ అంటే a స్క్వేర్ ఇంటూ i అని అర్థం. a స్క్వేర్ కామన్ తీస్తే ఎంత అయిపోయింది? i మిగిలిపోయింది. మైనస్ 5 కామన్ మైనస్ 5a స్క్వేర్ కామన్ తీస్తే 5a కామన్ తీస్తే a మైనస్ i ప్లస్ 6 కామన్ తీస్తే a మైనస్ i ఇది ఈక్వల్ టు నల్ మ్యాట్రిక్స్. రాయండి, మీరు కూడా రాయండి. అన్నిట్లోంచి a మైనస్ i కామన్. a స్క్వేర్ మైనస్ 5a ప్లస్ 6 నల్ మ్యాట్రిక్స్. a మైనస్ i ఇంటూ దీన్ని ఏం రాయొచ్చు అంటే ఫ్యాక్టరైజేషన్ లాగా ఉంటుంది. మామూలుగా మీకు ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 అనుకో ఏం రాస్తారు? మీరు x మైనస్ 2 ఇంటూ x మైనస్ 3 రాస్తారు. ఇక్కడ a మైనస్ 2i ఇంటూ a మైనస్ 3i ఈక్వల్ టు నల్ మ్యాట్రిక్స్ వచ్చింది. మీరు ఫ్యాక్టరైజేషన్ చేసినట్టుగానే క్యూబిక్ ఎక్స్ప్రెషన్ ఫ్యాక్టరైజేషన్ చేసినట్టుగానే క్యూబిక్ ఎక్స్ప్రెషన్ ఫ్యాక్టరైజేషన్ చేసినట్టు 1 ఆఫ్ ద రూట్ కనిపెట్టి కనుక సంథింగ్ డివిజన్ అప్లై చేస్తాం అట్లాగా. అంటే ఇక్కడ ఏ అనేది మేబీ అయ్యవచ్చు, ఏ అనేది మేబీ 2 అయ్యవచ్చు, ఏ అనేది మేబీ 3 అయ్యవచ్చు. నేను దీన్ని కన్సిడర్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ అన్ని కూడా 3iలు ఉన్నాయి కాబట్టి నేను ఇది కన్సిడర్ చేస్తున్నాను. నాకేం కావాలి? ఏ ఇన్వర్స్ కావాలి. ఏ ఇన్వర్స్తో మల్టిప్లై ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఎంత? ఐ ఇంటూ ఏ ఇన్వర్స్ ఎంత? దేర్ఫోర్ ఏ ఇన్వర్స్ ఎంత చెప్పండి? I/4th ఆప్షన్. I/4th ఆప్షన్. I/3 4th ఆప్షన్ వచ్చింది. ఫాలో అయినట్టేనా? డౌట్ ఉంది ఎక్కడన్నా? చక్కగా చెప్తున్నప్పుడు బాగానే ఉంటాయి. ప్రాపర్టీస్ అన్ని మేమే చెప్పి చెబుతున్నాం కదా, ఈజీగా ఉంటాయి. ఓకేనా? చెప్తాను. నెక్స్ట్ let a is equal to రాయండి. let a is equal to 1 2 minus 2 1. a is equal to 1 2 minus 2 1. b కి ఇన్వర్స్ 1 1 0 2. a ఇంటూ b ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్. ఏ ఇంటూ బి ఇన్వర్స్ అయింది. చాలా మంది ఏబికి హోల్ ఇన్వర్స్ అనుకున్నారు.
అనుకోవడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ. ఏ ఇంటూ బి ఇన్వర్స్, మొత్తానికి హోల్ ఇన్వర్స్ ఏబిసిడి, దెన్ 2b plus 5c plus 10d is equal to dash. అండ్ గివెన్ కండిషన్స్ అర్థమైనయా? మనం దీన్ని పట్టుకుందాం ఫస్ట్. ఏబి హోల్ ఇన్వర్స్ ఎంత ఇచ్చాడు? ఏ ఇంటూ బి ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ ఏబిసిడి అని ఇచ్చాడు. దీని ప్రాపర్టీ అప్లై చేయండి ఫస్ట్. ఏబి హోల్ ఇన్వర్స్ ఉంటే బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్సేగా, అంటే బి ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏబి. బి ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ అంటే ఎంత? బి ఇంటూ ఉపయోగం ఉందంటారా? దానివల్ల నాకు ఉపయోగం కనపడుతుంది. ఈ ప్రాపర్టీ అప్లై చేయడం వల్ల ఉపయోగం కనపడుతుంది. డైరెక్ట్ గా ఏబి ఇన్వర్స్ ఈ రెండింటి మళ్ళీ అనిపిస్తుంది నాకు. తర్వాత ఇన్వర్స్ అంటే ఈజీగా వేయచ్చుగా అనిపిస్తుంది. ఓకేనా? వెనక్కి వెళ్దామా? రబ్ చేయండి. డైరెక్ట్ గానే ఏబి ఇన్వర్స్ కనుక్కొనే ఏ ఇంటూ బి ఈ రెండు మళ్ళీ చేయటం, వచ్చినాక ఇన్వర్స్ చేయటం. డైరెక్ట్ గా ప్రాపర్టీ అప్లై చేయటం వల్ల మళ్ళీ బి ఇంటూ ఏ ఇన్వర్స్ వస్తుంది. బి తెలీదు, మళ్ళీ ఏ ఇన్వర్స్ కనుక్కోవాలి. అందువల్ల ఏని బితో మళ్ళీ చేయటం డైరెక్ట్ గా. ఓకేనా? ఒకసారి ఓకే చెప్పండి. ఏబి ఇన్వర్స్ ఏ అంటే ఎంత రాయండి? 1 2 - 2 1. బి ఇన్వర్స్ అంటే రాయండి 1 1 0. దట్ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లికేషనేగా 1 + 0 1 + 4 -2 + 0 -2 + 2 -2 + 2 0. ఇప్పుడు దీని మొత్తానికి ఇన్వర్స్ చెప్పండి. ఒక మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ అంటే గుర్తుకుందిగా? ఒక మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ గుర్తుకుంది కదా? ఒక మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ గుర్తుకుంది కదా? 1/AD - BC TA - B - C. సేమ్. ఇప్పుడు చెప్పండి దీనికి ఇన్వర్స్ చెప్పండి. దీనికి ఇన్వర్స్ చెప్పండి. 1/AD - BC ఇంటూ ఈ రెండింటి చేంజ్ చేయండి 0 1. ఈ రెండింటికి సైన్ చేంజ్ చేయండి -5 అవునా ఇజ్ ఈక్వల్ టు ABCD ఏంటి? నెక్స్ట్ దట్ ఇంప్లైస్ 10 లోపల మల్టిప్లై చేయండి 0 -1/2 1/5 నెక్స్ట్ ఎంత 1/10 ఈజ్ ఈక్వల్ టు AB. ఏ వాల్యూ ఎంత వచ్చింది? 0. బి వాల్యూ ఎంత వచ్చింది? -1/2. నెక్స్ట్ సి వాల్యూ ఎంత? 1/5. డి వాల్యూ ఎంత? 1/10. 2b వాల్యూ ఎంత? -1. 5c వాల్యూ ఎంత? 1. 10d ఎంత? 1. వీటన్నిటిని ఏం చేయమన్నాడు? యాడ్ చేయమన్నాడు. యాడ్ చేయమన్నాడు. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి 1 మిగిలిపోయింది. ఆన్సర్ 1. ఇలా చేసిన తర్వాత 2 అంటున్నారు. ఓకేనా? సరేనమ్మా, మ్యాథ్స్ క్లాస్ ఈ రోజుకి అయిపోతుంది. కెమిస్ట్రీ క్లాస్